ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, నందు క్షేమంగా బయటికి రావాలి. తన మీద ఏ మచ్చ ఉండకూడదు. నా కోసం నేనేమీ అడగడం లేదు. నా నందు కోసం ఒకే ఒక కోరిక కోరుతున్నాను. ఎలాగైనా సరే తను నిర్దోషిగా బయటకు వచ్చేలాగా నన్ను దీవించు తల్లి. అలా చేస్తే నీ గుడికి నడిచొచ్చి మెట్ల పూజ చేస్తానమ్మా. వదినా, ఇవాళ బాస్ కోసం కోర్టుకి వెళ్ళాలన్నావు కదా? అవును గురు. వదినా, బాస్ క్షేమంగా ఇంటికి వస్తాడు కదా? తనకు శిక్ష పడదు కదా? లేదు గురు, నందుకేం జరగదు. తను నిర్దోషిగా బయటకు వస్తాడు. మళ్ళీ మన ఇంట్లో అందరం హ్యాపీగా ఉంటాం. చాలు వదినా, ఈ ఒక్క మాట చాలు. వదినా, కోర్టుకి నేను కూడా వస్తాను. వద్దు గురు, నేను వెళ్ళొస్తాను. నువ్వు దగ్గరుండి కాస్త పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఉండు. ఈలోపు నేను నందుని తీసుకుని వస్తాను. సరే వదినా. ఒరేయ్ గురు, నువ్వు కాసేపు బయటికి వెళ్ళు. మేము మేఘన్నతో మాట్లాడాలి. చెప్తున్నాం కదరా, నువ్వు ముందెళ్ళు. సరే అమ్మా. మేఘనా, నువ్వు చెప్పిన తర్వాత మేము చాలా ఆలోచించాం. నిజమే, మనం డబ్బు కట్టి నందుని బయటికి తీసుకొస్తే వాడు తప్పు చేశాడని మనం ఒప్పుకున్నట్టే అవుతుంది. అలా వాడు బయటికొచ్చినా మనశ్శాంతిగా ఉండలేడు. అందుకని వాడు నిర్దోషిగానే బయటికి రావాలి. వాడు బయటికి రావాలి అంటే మనకి ఏ మార్గమూ తోచట్లేదు. కనీసం వాడి తరపున వాదించడానికి లాయర్ కూడా లేడు. ఉన్న లాయర్ కూడా భయపడి వెనక్కి పారిపోయాడు. ఇప్పుడు ఎలా వాడు బయటికి రావాలి? మీరేం భయపడకండి బామ్మగారు. ఒకవేళ మన తరఫున వాదించడానికి లాయర్ ఎవరూ లేకపోతే కోర్టే ఒక లాయర్ని అరేంజ్ చేస్తుంది అని చెప్పారు. చూడమ్మా, ఏ లాయర్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నందుని నిర్దోషిగా బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఆ విషయం మనకి తెలిసిన లాయర్లే చెప్పారు. కానీ నువ్వు తలుచుకుంటే నందుని నిర్దోషిగా బయటికి తీసుకురావడం పెద్ద కష్టమైన పనేం కాదమ్మా. నేను తీసుకురాగలనా? అవునమ్మా, నువ్వే. ఒకప్పుడు భర్తని కాపాడుకోవడం కోసం మహాపతివ్రతలు ఆ యముడితోనే యుద్ధం చేశారట. తమ భర్త ప్రాణాలు కాపాడుకున్నారట. అలాగే నువ్వు కూడా నీ భర్తని నిర్దోషిగా బయటికి తీసుకురావడం కోసం ఒక యుద్ధం చెయ్యాలమ్మా. యుద్ధం ఏంటి బామ్మగారు? అదేం లేదమ్మా, నీ భర్తని కాపాడుకోవాలంటే నువ్వొక పని చెయ్యాలి. ఏం చేయాలో చెప్పండి. నందు కోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. నందు నిర్దోషిగా బయటకొస్తే నాకంతే చాలు. నీ గురించి నాకు తెలుసమ్మా. మీ ఇద్దరి ప్రేమ చాలా గొప్పది. నందు కోసం నువ్వేమైనా చేయగలవు. అందుకే ఈరోజు నువ్వు కోర్టుకు వెళ్ళాక జడ్జి గారి ముందు ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలత్తయ్యా? ఏం లేదమ్మా, అక్కడికెళ్ళాక జడ్జి గారి ముందుకెళ్ళి నువ్వే కావాలని నందుని ఈ కేసులో ఇరికించాను అని చెప్పాలి. నేనా? అవునమ్మా, మీ ఇద్దరి మధ్య ఉద్యోగం గొడవలో చిన్న పోటీ వచ్చిందని, నందు మీద నీకు కోపం పెరిగి కావాలని
ఈ కేసులో ఇరికించావని జడ్జి గారి ముందు చెప్పాలమ్మా. ఏమంటున్నారు బామ్మగారు? అది అబద్ధమని మాకు తెలుసు. కానీ ఆ విషయం జడ్జి గారి ముందు చెప్పావంటే అదేదో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ వల్ల కేవలం రివెంజ్ తీర్చుకోవడం కోసమే ఇదంతా చేశావనుకుని నిన్ను కాస్త మందలించి నందుని నిర్దోషిగా విడుదల చేస్తారు. నువ్వే కదమ్మా నందు కోసం ఏమైనా చేస్తానని అన్నావు. వాణ్ణి బయటికి తీసుకురావడానికి ఈ మాత్రం చేయలేవా? హలో, వస్తున్నాను, బయలుదేరుతున్నాను. ఎవరమ్మా ఫోన్లో? అదే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నందుని కోర్టుకి తీసుకువెళ్తున్నారంట. సరే పదమ్మా, మేము కూడా వస్తాం. ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు మేం చెప్పిందంతా కోర్టులో చెప్తావు కదా. నువ్వు అసలు ఏం చెప్తావో ఎలా మాట్లాడతావో మేం కూడా చూడాలిగా. పద పద. ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? పదమ్మా వెళదాం, టైం అవుతుంది. పదమ్మా. పదమ్మా. చూడు మేఘన, నేను చెప్పింది గుర్తుంది కదా. నువ్వక్కడికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినట్లు చేయకు. కాస్త మేం చెప్పినట్టు విను. చూడమ్మా, వాడు బయటికి రావాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇప్పుడు నీ మీద నింద వేసుకున్నంత మాత్రాన నీకొచ్చిన నష్టమేం లేదు. కానీ వాడి మీద కనుక నింద పడిందంటే జీవితాంతం ఆ మచ్చపోదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు చేసిన పని వల్ల వాడక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. వాడికి సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. వాడిని ఇప్పుడు కాపాడాలంటే నువ్వు తప్ప ఇంకెవరూ కాపాడలేరు. అది గుర్తుపెట్టుకో మేఘనా. మేడం, నాకు చాలా టెన్షన్గా ఉంది మేడం. అసలు అక్కడ ఏం జరుగుతుందంటారు? ఎందుకు టెన్షన్ బార్బీ? ఏం జరిగినా మనకి ఫేవర్ గానే జరుగుతుంది. అది నాకు ఎప్పుడో తెలుసు మేడం. మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీకు అనుకూలంగానే మార్చుకుంటారు. అందులో మీరు ఎక్స్పర్ట్ కదా. కానీ అక్కడ సిచ్యువేషన్ని ఎలా మీకు అనుకూలంగా మార్చుకుంటారు అనేదే నేను ఆలోచిస్తున్నాను. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగడానికి మీరు ప్లాన్ చేశారు? కొంచెం చెప్పండి మేడం. టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. తినే ముందు రుచి అడుగుతావేంటి బార్బీ? వెయిట్ అండ్ సీ. సులోచన, లోపలికి వెళ్దామా? ఇంకా వాడొచ్చినట్టు లేడత్తయ్యా. కాసేపు ఆగుదాం. నందు, అదిగో నందు వచ్చేసాడు. నందు, నాన్నా, నందు, నందు. నందు ఎలా ఉన్నావురా? ఇలా అయిపోయావేంట్రా? నిన్ను చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. చూడండి, ఇప్పుడు ఎవరు అతనితో మాట్లాడడానికి వీల్లేదు. ఏమైనా ఉంటే తర్వాత పోలీస్ స్టేషన్కి రండి. అంతేగాని ఇక్కడేం మాట్లాడకూడదు. ప్లీజ్ ఇన్స్పెక్టర్, పెద్దవాళ్ళు ఒక్క 2 మినిట్స్. ఎలాగో లోపలికి వెళ్ళడానికి టైం ఉంది కదా, ప్లీజ్. ఎక్కువసేపు మాట్లాడకండి.
ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఏంట్రా ఇది? ఎందుకురా నీకింత కర్మ పట్టింది? ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, కోర్టుల చుట్టూ తిరగడం, ఇది మన ఇంటా వంట ఉందా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో ఏంటో ఈ రోజు ఇలా అనుభవించాల్సి వస్తుందిరా. బామ్మ, నువ్వు అనవసరంగా కంగారు పడుకో. నాకేం కాదు. నేను తప్పు చేయలేదు. నేనెందుకు భయపడాలి చెప్పు? నందు, నువ్వేం భయపడకు. మేఘనతో నేను బామ్మ మాట్లాడుతూనే ఉన్నాం. రాత్రంతా కూర్చుని తనకి బ్రెయిన్ వాష్ చేశాం. ఇప్పుడు కూడా వస్తూ గట్టిగా చెప్పాం. నిన్ను కావాలని తనే ఈ కేసులో ఇరికించిందని మేఘన సాక్ష్యం చెప్తుంది. తను సాక్ష్యం చెప్పిందంటే కేసు చాలా ఈజీగా కొట్టేస్తారు. నువ్వేం భయపడకు. ఎందుకమ్మా ఒకళ్ళని బ్రతిమిలాడ్డాం? ఎందుకు? నా కోసం ఎవరు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నిజం చెప్తే చాలు. తన అబద్ధం చెప్తుందని ఎవరు చెప్పారా? అది నిజమేగా. అది పని కట్టుకుని అక్కడికొచ్చి ఏ పాపం తెలియని నిన్ను ఈ కేసులో ఇరికించింది. ఉన్న విషయమే చెప్తుంది. ఇప్పుడేమీ ఆవిడ కొత్తగా కల్పించి చెప్పేదేమీ లేదు. అబద్ధాలు చెప్పేది ఏమీ లేదు. నందు, నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలుసురా. నువ్వు నిర్దోషివి. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా తనే చెప్తుంది. ఎందుకంటే అందరికీ నువ్వు తప్పు చేసిన వాళ్ళ నిరూపించింది తనే కదా. తనే ముందుకొచ్చి నా భర్త ఏ తప్పు చెయ్యలేదు, నేనే కావాలని ఇదంతా చేశానని చెప్పిందనుకో, ఈ కేసు నుంచి బయటపడటం ఒక్కటే కాదు, అందరికీ నువ్వేంటో అర్థమవుతుంది. నందు, రామ్మా ఆరోహి, చూడమ్మా నా మనవడి పరిస్థితి చూడమ్మా. ఎలా ఉండాల్సిన వాడు ఎలా ఉన్నాడో చూడమ్మా. బామ్మగారు, మీరేం బాధపడకండి. ఏం కాదని నేను చెప్తున్నాను కదా. నేనున్నాను. నందు ఏ తప్పు చేయలేదని నిరూపించే బాధ్యత నాది. తనని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరెందుకు టెన్షన్ పడతారు? ఆంటీ, మీరైనా పెద్దావిడికి కొంచెం ధైర్యం చెప్పండి. ఏమని ధైర్యం చెప్తానమ్మా? నాకే ఏం చేయాలో పాలుపోవడం లేదు. వీడిని పరిస్థితుల్లో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఏ పాపం చేశాడని ఆ దేవుడి శిక్ష విధించాడో మాకు అర్థం కావట్లేదమ్మా. అందరి ముందు తలెత్తుకు తిరిగేవాడు ఈరోజు 10 మంది ముందు తల దించుకోవాల్సి వస్తోంది. ఆంటీ, పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన నందు నేరస్తుడు కాదు. కోర్టుకొచ్చినంత మాత్రాన ఏదో తప్పు చేసి వచ్చాము అని అనుకోకూడదు. ఇది ఒక దేవాలయం. ఇక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో రావాలి. థ్యాంక్స్ ఆరోహి. కనీసం నువ్వైనా నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు. నాకిచ్చాలు. నేను ఎలాగైనా గెలుస్తాను. ఆ నమ్మకం నాకుంది. ఓకే మేడం. రే, నందు వచ్చేసాడు. పదండి రా, పదండి. నందు గారు, మీరు ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తాననుకుంటున్నారా, లేదంటే చేసిన తప్పు ఒప్పుకొని ఫైన్ కట్టి బయటకు వస్తాననుకుంటున్నారా? చెప్పండి. చేసిన తప్పు ఒప్పుకొని అని అంటున్నారు. అంటే నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? నేను నమ్మడం ఏంటండి? మీ భార్య మిమ్మల్ని పట్టించింది కదా. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆ రోజు మేఘన ఎందుకు అలా చేసిందో, మేఘన ఆ రోజు చేసిన తప్పేంటో ఇప్పుడు మీ ముందు కాదు,
జడ్జి గారి ముందుకొచ్చి చెప్తుంది? అప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అనవసరంగా నిజానిజాలు తెలుసుకోకుండా మీ ఇష్టానికి రాసి వాడి పరువు తీయకండి. తప్పకోండి తప్పకోండి మేడం ప్లీజ్. సార్ ప్లీజ్ తప్పకోండి. నందు గారు, కానిస్టేబుల్ తీసుకురండి. చెప్పండి సార్. మేడం, మీ అత్తయ్య గారు మీరే ఏదో తప్పు చేశారు అంటున్నారు. మీరే ఏదో కావాలని ఈ కేసులో ఇరికించారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఆవిడ చెప్పింది నిజమేనా? నిజంగా మీరు ఈ కేసులో మీ భర్తను ఇరికించారా? లేదంటే మీ భర్త తప్పు చేస్తుండగా నిజాయితీగా మీరే పట్టించారా? ఇప్పుడు మీరు కోర్టులో ఏం చెప్పబోతున్నారు? వచ్చే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి మేడం. మీరొక స్టార్ రిపోర్టర్ అయ్యుండి ఇలా నిజాలు చెప్పకుండా మౌనంగా ఉంటే సరిపోదు మేడం. దయచేసి నిజం చెప్పండి. ఏం జరగబోతోంది? మీ భర్తని రక్షించుకుంటున్నారా? చెప్పండి మేడం, 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 చెప్పండి మేడం, 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 మేడం. నాకు తెలుసు నందు, నా మొహం చూడ్డానికి కూడా నువ్వు ఇష్టపడడం లేదు. నా మీద కోపంతో కాదు. ఒకసారి ఆ కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించు. నిజమేంటో నీకే తెలుస్తుంది. నేనెప్పుడు నిన్ను ఉన్నతంగా ఊహించే వ్యక్తిని. అలాంటిది నిన్ను కావాలని ఇలాంటి కేసులు ఇరికిస్తానని ఎలా నమ్ముతున్నావు? నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు నందు, కానీ నేను మాత్రం నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వే తప్పు చేయలేదు అని నా మనసుకి తెలుసు. నేను నిన్నెలా వెనక్కి తీసుకురావాలో అది మాత్రమే ఆలోచిస్తాను. అక్యూజుడిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాం సార్. బోన్లో ప్రవేశపెట్టండి. వెళ్ళునందు. పీపీ గారు ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసులో ఈ ముద్దాయి నందు ఒక అమ్మాయితో కలిసి ఒక హోటల్ గదిలో వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డాడు. అతను అమ్మాయితో కలిసి ఒక అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉండగా పోలీసులు అటాక్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని మీకు అందజేస్తున్నాను యువర్ ఆనర్. నీ పేరేంటి బాబు? నందు సార్. పూర్తి పేరు చెప్పు. నందగోపాల్ సార్. నువ్వు ఈ నేరం అంగీకరిస్తున్నావా? లే సార్, నేనే తప్పు చేయలేదు. ఏంటి పీపీ గారు, అతనేమో నేరం చేయలేదు అంటున్నాడు, మీరేమో ఎఫ్ఐఆర్ రాసేశారు.
అతను నేరం ఒప్పుకుంటున్నట్టుగా ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? లేదు యువర్ ఆనర్, అతను నేరం ఒప్పుకున్నట్టుగా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. లేదు సార్, నేనే స్టేట్మెంట్ ఇవ్వలేదు. అసలు నేను ఏ తప్పు చేయనప్పుడు ఈ నేరం ఎలా ఒప్పుకుంటాను యువరానా? అయితే నువ్వు నిర్దోషివి అని నిరూపించుకోవడానికి నీ తరపున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? ఉన్నారు సార్. నందు తరపున వాదించడానికి ఆల్రెడీ ఒక లాయర్ని అలాట్ చేశాము. అతను వస్తున్నాడు సార్. చెప్పండి నందు గారు, ఆ అమ్మాయితో మీకు పరిచయం లేదా? లేదు, తనను చూడడం అదే మొదటిసారి. అంతకు ముందు పరిచయం లేదు. ఈ ఫోన్ నెంబర్ మీదేనా? నా ఫోన్ నెంబరే. మీ నెంబర్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్కి డబ్బు ఎందుకు పంపించారు? ఆ ముద్దాయి నందు మీకేమవుతాడు? నా భర్త. మీరు మీ ఛానల్ తరపున స్టింగ్ ఆపరేషన్ చేయడానికి ఒక హోటల్కి వెళ్ళారు, అవునా? అవును. మీ భర్త అభ్యంతరకరమైన పరిస్థితిలో ఒక ఆడపిల్లతో మీకు దొరికాడు, అవునా కాదా? అవును.